ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఆర్ధానందకరి తృతీయ వ్రతం. మహారాజా, ఇప్పుడొక త్రైలోక్య ప్రసిద్ధమైన ఆనంద సందాయకమైన వ్రతాన్ని వర్ణిస్తాను, ఆకర్ణించు. దీని పేరు ఆర్ధానందకారి. ఏ నెలలోనైనా తదియ, ఆషాఢ లేదా రోహిణి లేదా మృగశిర నక్షత్రంతో యోగిస్తే ఆ రోజు ఈ వ్రతాన్ని చేయాలి. ఆ రోజు కుశ గంధోదకంతో స్నానం చేసి తెల్ల వస్త్రాలను కట్టుకొని శ్వేతమాలను శ్వేత చందనాన్ని ధరించి ఉత్తమ సింహాసనంపై శివపార్వతుల ప్రతిమను స్థాపించి సుగంధిత శ్వేత పుష్పాలతో చందనాదులతో వారిని పూజించాలి. ఈ క్రింది మంత్రాలను ఉచ్చరిస్తూ గౌరీ శంకరులను క్రమంగా పూజించాలి. ఓం వాసుదేవ్యై నమః, శంకరాయ నమః తో పాదాలను, శోక వినాశిన్యై నమః, ఆనందాయ నమఃతో పిక్కలను, రంభాయై నమః, శివాయై నమఃతో ఉరువులను, ఆదిత్యై నమః, శూలపాణై నమఃతో కఠిని, మాధవాయై నమః, భవాయై నమఃతో నాభిని, ఆనందకారిణ్యై నమః, ఇంద్రధారిణే నమః. ఇంకి బదులు ఛం ఉండాలేమో తో వక్ష స్థలాన్ని, ఉత్కంఠిన్యై నమః, నీలకంఠాయై నమఃతో కంఠాన్ని, ఉత్పలధారిణ్యై నమః, రుద్రాయ నమఃతో చేతులను, పరిరంభిణ్యై నమః, నృత్యశీలాయ నమఃతో భుజాలను, విలాసిన్యై నమః, వృషేశాయ నమఃతో ముఖాన్ని, సస్మరశీలాయై నమః, విశ్వవరక్తాయై నమఃతో పెదాల్ని, మదనాశిన్యై నమః, విశ్వదామ్న్యై నమఃతో కనులని, రతిప్రియాయై నమః, తాండవేశాయ నమఃతో కనుబొమ్మలను, ఇంద్రాయై నమః, వాహహాయై నమఃతో లలాటాన్ని, స్వాహాయై నమఃతో పంచశరాయ నమః ఆలోచించాలి. మకుటాన్ని పూజించాలి. తర్వాత ఈ క్రింది మంత్రం ద్వారా పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాలి. విశ్వకాయౌ విశ్వముఖౌ విశ్వపాదకరౌ శివౌ ప్రసన్నవదనౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విధంగా ప్రార్థించి ఆ మూర్తికి ఎదురుగా అనేక ప్రకారాల కమలాలను, శంఖ స్వస్తిక చక్రాదులను చిత్రించాలి. మార్గశిర మాసంలో మొదలుపెట్టి ప్రతి మాసంలోనూ విధియనాళ్లలో క్రమంగా గోమూత్రం, గోమయం, పాలు, పెరుగు, నెయ్యి, కుశోదకం, గోశృంగోదకం, బిల్వపత్రం, కుండనీరు, వట్టి వేరుంచిన నీరు, యవచూర్ణ జలం, తిలోదకములను మాత్రమే నోట్లో వేసుకొని రాత్రి నేలపై శయనించాలి. ఉమామహేశుల పూజలలో సర్వత్రా తెల్లపూలే ప్రశస్తంగా పరిగణింపబడుతున్నాయి. సంవత్సరాంతంలో బ్రాహ్మణ దంపతులకు సాదరంగా ఆహ్వానించి వారికి ఉప్పుతో బెల్లంతో నింపిన కుండలను, పట్టు వస్త్రాలను, చందనాన్ని, కండువాలను, చందనాన్ని, చెరుకుగడలను, శివపార్వతుల స్వర్ణ ప్రతిమను దానం చేస్తూ ఈ మంత్రం పఠించాలి. గౌరీ మే ప్రియతాం నిత్యమాఘ నాశాయ మంగళ సౌభాగ్యాయస్తు లలితా భవానీ సర్వసిద్ధియే. చివరగా దంపతులకు శయ్యాదానం చెయ్యాలి. చేస్తూ కొన్ని మార్లు గౌరీ మే ప్రియతాం అంటూ ఉండాలి. ఈ వ్రతాన్ని చేసిన పురుషునికి ఈ లోకంలో ధనము, ఆయువు, ఆరోగ్యము, సుఖము లభిస్తాయి. దేహాంతంలో శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రత విధానాన్ని చెప్పిన వారికి, విన్నవారికి గంధర్వులచే పూజింపబడుతూ ఇంద్రలోకంలో నివసించే భాగ్యం అబ్బుతుంది. స్త్రీలు తమ పతులతో సహా గౌరీలోకాన్ని పొందుతారు. 3 మాసాల శుక్ల తదియ వ్రతం. ధర్మజ, చైత్ర భాద్రపద మాఘశుద్ధ తదియలలో చేయవలసిన వ్రతాలు ఉన్నాయి. వీటి వల్ల రూపం, సౌభాగ్యం, ఉత్తమ పుత్ర ప్రాప్తి కలుగుతాయి. పార్వతీదేవికి జయ, విజయ అని 2 ఇష్టసఖియలు ఉండేవారు. ఒకనాడు కొందరు మునికన్యలు వారిని ఇలా ప్రశ్నించారు. మీరు ఎల్లవేళలా మహాదేవి అయిన పార్వతిని పరివేష్టించే ఉంటారు కదా, ఆమె ఏ రోజు ఏ వ్రతం చేస్తే ఎక్కువగా ప్రసన్నరాలవుతుందో
మీకే బాగా తెలుస్తుంది. దయచేసి వాటిని మాకు అనుగ్రహించండి. జయ ఇలా చెప్పింది. చైత్రశుద్ధ తదేనాడు చేయబడే ఒక వ్రతం అంటే పార్వతికి చాలా ఇష్టం. దానిని చెప్తాను వినండి. ప్రతి వ్రతి ఆ రోజు పెందరాళే లేచి దంతధావనాదులను ముగించుకొని ఈ వ్రతానికి ఉపక్రమించాలి. స్నానం చేసి కుంకుమ, సింధూరం, ఎర్రబట్టలు, తాంబూలాది మంగళ చిహ్నాలను ధరించి, ఇవి సౌభాగ్య చిహ్నములు, భక్తితో దేవిని పూజించాలి. ముందుగా ఒక అతిశయ సుందరమైన మండపాన్ని నిర్మించి దాని మధ్యలో ఒక మనోహరమైన మణిజటితమైన వేదిని రచించాలి. ఒక హస్త ప్రమాణంలో కుండమును నిర్మించి మరలా స్నానము చేసి ఉత్తమ వస్త్రాలను ధరించి దేవతలను, పితరులను పూజించి దేవి మండపం వద్దకు రావాలి. పార్వతి, లలిత, గౌరీ, గాంధారి, శాంకరి, శివ, ఉమా, సతి అను 8 నామాలతో దేవిని అర్చించాలి. అప్పుడు దేవి ప్రతిమను వేదికపై ప్రతిష్ఠించి కుంకుమ, కర్పూరం, అగరు, చందనాలను పూయాలి. అనేక రకాల సుగంధిక పుష్పాలను వేస్తూ నామం చదవాలి. ధూప దీపాది ఉపచారాలను చెయ్యాలి. లడ్లను, అప్పాలను, నేతితో చేసిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. జీలకర్ర, పసుపు, కుంకుమ, ఉప్పు, చెరుకుగడ, చెరుకు రసం, కొబ్బరికాయ, ఉసిరికాయ, గుమ్మడి, నారింజ, దానిమ్మ, పనసపండ్లు, వేపకాయలు భగవతికి నివేదించాలి. గృహస్థ ఉపకరణాలైన రోలు, నూరుకునే బండ, చేట, తట్ట వంటి వాటిని, శరీరానికి అలంకరించు కొనే వస్తువులను కూడా దేవికి నివేదించాలి. శంఖ, తుర్య, మృదంగాదులను వాయిస్తూ ఉత్తమ గీతాలను అమ్మ సమక్షంలో పాడించాలి. ఒక మహోత్సవాన్ని చేయించాలి. ఈ విధంగా భక్తిగా శక్తిని అనుసరించి పార్వతీదేవిని పూజించిన కన్యలు సౌభాగ్యవతులు కావాలంటే తెల్లవారగానే కొత్త కలశంతో నీరు తెచ్చుకొని స్నానం చెయ్యాలి. తరువాత ఇంతకుముందు చెప్పినట్లుగా పార్వతీదేవిని పూజించాలి. జాముకొకసారి పూజను చేసి నువ్వులు, నెయ్యి కలిపిన హవనం చెయ్యాలి. భగవతి సమ్ముఖంలో పద్మాసనం వేసుకొని రాత్రి జాగరణం చెయ్యాలి. నృత్యంతో శంకర భగవానుని, గీతాలతో పార్వతీదేవిని, భక్తితో అందరూ దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. ముత్తైదువులను పిలిచి వారిని తాంబూలంతో, కుంకుమతో, ఉత్తమ పుష్పాలతో సత్కరించాలి. పెందలకడనే స్నానం చేసి బెల్లము, కుంకుమ, ఉప్పు, కర్పూరము, ఆగరు, చందనాలతో యథాశక్తి పార్వతీదేవిని పూజించి తులాదానం చెయ్యాలి. బ్రాహ్మణులకు, సువాసినులకు భోజనాలు పెట్టించాలి. నైవేద్యాలను వితరణ బుద్ధితో తయారు చేయించి ఎంతమందికి పంచిపెట్టడం వీలైతే అంతమందికి పంచాలి. భాద్రపద శుద్ధ తదియనాడు కూడా చైత్ర తదియనాడు చేసినట్టే చేసి సప్తధాన్యాలతో ఉమాదేవి మూర్తిని తయారు చేసి పూజించాలి. గోమూత్రాన్ని నోటిలో వేసుకోవాలి. ఈ వ్రతం ఉత్తమ సౌందర్య ప్రదాయకం. మాఘమాస శుద్ధ తదియనాడు కూడా చైత్ర తదియనాడు చేసినట్టే చేసి కుండ పుష్పాలను తులాదానం చెయ్యాలి. మరునాడు అనగా చవితి రోజు గణేశుని పూజించాలి. ఈ విధంగా పూజను, తులాదానాన్ని చేసిన స్త్రీ భర్తతో సహా స్వర్గానికి, ఆపై బ్రహ్మలోకానికి, తరువాత శివలోకానికి వెళ్ళగలదు. 3 లోకాలలోనూ బహుకాలం నివసిస్తుంది. ఈ లోకంలో కూడా ఆమెకు ప్రతి జన్మలో రూపం, సంతానం, సౌభాగ్యం, ధనం పుష్కలంగా లభిస్తాయి. ఆమె వంశంలో దుర్భాగ కన్యలు, దుర్వినీత పుత్రులు పుట్టరు. ఇంట్లో దారిద్ర్య, రోగ, శోకాదులు ఉండవు. కన్యలు ఈ పూజను చేసి బ్రాహ్మణ పూజను కావిస్తే మంచి భర్త లభించి పైన చెప్పిన ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. అనంతర్య తృతీయ వ్రతము. ఒకనాడు త్రిమూర్తులు కొందరు మహర్షులకు ఉపదేశించిన అనంతర్యమనే వ్రతరాజమును తనకు తెలపాలని ధర్మజ్ఞుడు ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పసాగాడు. మహారాజా, ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ తదియనాడు ఆరంభించాలి. ఆ ముందు రోజు అనగా విదేనాటి రాత్రి
వ్రతం చేసి తదేనాడు ఉపవాసం చేయాలి. గంధ పుష్పాదులతో ఉమాదేవిని పూజించి చక్కెరను పూరీని నైవేద్యం పెట్టాలి. వ్రతి పెరుగును మాత్రమే స్వీకరించి నిద్రించాలి. మరునాడు తెల్లవారగానే లేచి స్నానాధికములను ముగించి బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీని ఫలం సంపూర్ణ అశ్వమేధం చేసిన ఫలం. మార్గశిర కృష్ణ తదేనాడు భగవతి కాత్యాయనిని పూజిస్తూ నారికేళాలను సమర్పించాలి. వ్రతి పాలను మాత్రమే తీసుకోవాలి. కామ క్రోధాలను త్యాజించి రాత్రి నిద్రించి తెల్లవారాక బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. వ్రత ఫలం అనేక. యజ్ఞఫలం పుష్యశుద్ధ తదేనాడు ఉపవాసం చేసి గౌరీ పూజను గావించి లడ్డూలను నైవేద్యం పెట్టి వ్రతి మాత్రం కాస్త నేతిని స్వీకరించి శయనించాలి. తెల్లవారాక బ్రాహ్మణుని అతని పత్నితో సహా పూజించి భోజనం పెట్టాలి. ఇలా చేసిన స్త్రీకి మహాయజ్ఞ ఫలం లభిస్తుంది. అలాగే పుష్యమాసంలో కృష్ణ తదేనాడు కూడా పార్వతీదేవిని పూజించి నైవేద్యాలను సమర్పించి రాత్రి పూరీని గోమయాన్ని మాత్రమే ప్రాసించి నిద్రించాలి. తెల్లవారాక యథావిధిగా బ్రాహ్మణ దంపతులను పూజించాలి. ఇలా చేసిన స్త్రీకి అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుంది. మాఘశుద్ధ తదియనాడు పార్వతీదేవిని సురనాయిక నామంతో పూజించి ముతక పంచదారని బిల్వాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి కుశోదకాన్ని త్రాగి నిర్మల మనస్క అయి నేలపై శయనించాలి. తెల్లవారాక స్నానాదులు గావించి బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుంది. ఇలాగే మాఘకృష్ణ తదేనాడు పవిత్రురాలై వ్రతి జగదంబను ఆర్య నామంతో పూజించి కొన్ని భక్ష్య పదార్థాలను నైవేద్యం పెట్టి రాత్రి తేనెను సేవించి దేవీ ప్రతిమకు ఎదురుగా నేలపై శయనించాలి. మరునాడు భక్తిపూర్వకంగా బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల ఆమెకు వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. పాల్గొన శుద్ధ తదేనాడు దేవిని భద్రా నామంతో పూజించాలి. కాసార నైవేద్యాన్ని సమర్పించి రాత్రి పంచదారని ప్రాసించి శయనించాలి. తెల్లవారాక స్నానాదులను ముగించి బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల సౌత్రామణి అనే యాగం చేసిన పుణ్యం దక్కుతుంది. పాల్గొన బహుళ తదియనాడు విశాలాక్షి నామంతో దేవిని పూజించి పూరీ భోగాన్ని చేయించి జలాన్ని బియ్యాన్ని కూడా నివేదించి జలాన్ని ప్రాసించి నేలపై శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల అగ్నిశోష్టమ యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది. చైత్ర శుక్ల తదేనాడు దేవిని శ్రీనామంతో పూజించి పెరుగు గారెలను నైవేద్యం పెట్టాలి. రాత్రి బిల్వపత్రాన్ని ప్రాసించి దేవి స్తుతి చేసుకుంటూ శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను సత్కరించాలి. ఈ వ్రతం వల్ల రాజసూయ యజ్ఞం ఫలం వస్తుంది. అలాగే ఈ నెలలో కృష్ణ తదియనాడు కాళీనామంతో దేవిని పూజించి అప్పాలను నైవేద్యం పెట్టి నానబోసిన కాసింత మినప్పప్పును తిని శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీని వలన అతిరాత్ర యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది. వైశాఖ శుద్ధ తదినాడు శ్రీ జితేంద్రియ అయి ఉపవాసం ఉండాలి. భగవతి పార్వతిని చండికా నామంతో పూజించి మధుక నైవేద్యాన్ని సమర్పించి శ్రీఖండ చందనాన్ని పూసుకొని దేవి సమక్షంలో శయనించాలి. తెల్లవారినాక బ్రాహ్మణ దంపతులను పూజించాలి సత్కరించాలి అంటే భోజనం కూడా పెట్టాలని అర్థం. దీనివల్ల చాంద్రాయన వ్రతఫలం దక్కుతుంది. అలాగే బహుళ తదియనాడు మత్సరాన్ని మరిచి ఉపవాసం చేసి దేవిని కాళరాత్రి నామంతో గంధ పుష్ప ధూప దీపాదులతో పూజించి కొన్ని నైవేద్యం పెట్టాలి. తాను మాత్రం నువ్వులను నోట్లో వేసుకొని మంచినీళ్లు త్రాగి శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివల్ల ఆ వనితకు అతికృచ్ఛ్ర
వ్రతఫలం సిద్ధిస్తుంది. జ్యేష్ఠశుద్ధ తదేనాడు దేవిని శుభ నామంతో పూజించి మామిడి పళ్ళను నైవేద్యం పెట్టి తాను ఉసిరికాయను తిని గౌరమ్మను తలుచుకుంటూ సుఖంగా శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివల్ల సర్వతీర్థయాత్రలను చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ నెల కృష్ణ తదేనాడు ఉపవాసముండి స్కందమాత నామంతో దేవిని పూజించి నచ్చిన భోగాన్ని నివేదించి తాను మాత్రం పంచగవ్యాలను ప్రాశించి దేవి ప్రతిమకి ఎదురుగా శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను సత్కరించాలి. దీనివల్ల కన్యాదాన ఫలం లభిస్తుంది. ఆషాఢశుద్ధ తదేనాడు దేవిని సతీనామంతో పూజించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. గోశృంగ జలాన్ని ప్రాశించి శయనించాలి. తెల్లవారాక బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివల్ల కన్యాదాన ఫలం దక్కుతుంది. అలాగే ఆషాఢ బహుళ తదేనాడు కూష్మాండి నామంతో దేవిని పూజించి బెల్లం, నెయ్యి, సక్తు అంటే పేలపిండిని నైవేద్యం పెట్టాలి. రాత్రి కుశోదకాన్ని సేవించి శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివల్ల 1000 గోవులను దానమిచ్చిన ఫలం దక్కుతుంది. శ్రావణ శుద్ధ తదేనాడు దేవిని చంద్రఘంట నామంతో పూజించి ఉలవల నైవేద్యం పెట్టి రాత్రి పుష్పోదకాన్ని ప్రాశించి శయనించాలి. మరునాటి ఉదయం బ్రాహ్మణ దంపతులను పూజించాలి. దీనివలన అభయదాన ఫలం ప్రాప్తిస్తుంది. శ్రావణ బహుళ తదేనాడు పార్వతీదేవిని రుద్రాణి నామంతో పూజించి సిద్ధపిండాది నైవేద్యాన్ని సమర్పించి రాత్రి తిలకూటాన్ని నోట్లో వేసుకొని శయనించాలి. మరునాడు తెల్లవారినాక బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. ఇలా చేసిన వారికి ఇష్టపూర్త యజ్ఞఫలం లభిస్తుంది. భాద్రపద శుద్ధ తదేనాడు హిమాద్రిజ నామంతో దేవిని పూజించి గోధుమల నైవేద్యం పెట్టాలి. రాత్రి శ్వేత చందనం గంధోదకాలను ప్రాశించి శయనించాలి. ఉదయం బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివలన 100ల కొద్దీ ఉద్యానవనాలను వేయించిన ఫలం లభిస్తుంది. కృష్ణ తదియనాడు దేవిని దుర్గానామంతో పూజించాలి. పిండి, బెల్లాలను, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి గోమూత్రాన్ని ప్రాశించి శయనించాలి. ప్రాతర్వేళ బ్రాహ్మణ దంపతులను సత్కరించాలి. దీనివల్ల సదావర్త ఫలం ప్రాప్తిస్తుంది. ఆశ్వీయుజ శుద్ధ తదేనాడు నారాయణీ నామంతో పార్వతీదేవిని పూజించాలి. పక్వాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఎర్ర చందనాన్ని నోటిలో వేసుకొని శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. ఈ వ్రతం వల్ల అగ్నిహోత్ర యజ్ఞఫలం లభిస్తుంది. ఈ నెలలో బహుళ తదేనాడు స్వస్తి నామంతో పార్వతీదేవిని పూజించాలి. బెల్లమును, అన్నమును నైవేద్యం పెట్టాలి. కుంకుమ పువ్వు బీజాలను ప్రాశించి శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. ఈ వ్రతం వల్ల గవాహ్నిక అంటే అన్నఘాసాదులతో ఒక రోజంతా ఆవును సేవించిన ఫలం దక్కుతుంది. కార్తీక శుద్ధ తదేనాడు స్వాహ నామంతో ఉమాదేవిని పూజించాలి. నెయ్యి, ముతక, పంచదార పాయసాలను నైవేద్యం పెట్టాలి. కుంకుమ పువ్వులను నోటిలో వేసుకొని శయనించాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. దీనివల్ల ఏకభుక్త వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. బహుళ తదేనాడు స్వధానామంతో జగదంబను పూజించి పెసర పులగాన్ని నైవేద్యం సమర్పించి రాత్రి నేతిని ప్రాశించి నిద్రపోవాలి. మరునాడు బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి. దీనివల్ల నక్తవ్రత ఫలం లభిస్తుంది. ఉద్యాపన ఇలా చెయ్యాలి. ఏడాది దీక్ష ముగిశాక మార్గశిర శుద్ధ తదేనాడు ఉపవాసం చేసి శాస్త్రోక్తంగా ఒక మండపాన్ని నిర్మించి శివపార్వతుల సువర్ణ ప్రతిమను తయారు చేయించాలి. ప్రతిమ కన్నులకి బదులు ముత్యాలను, నీలాలను పొదిగి
ఉంచాలి. పెదాలకు పచ్చల నుంచి చెవులకు రత్నకుండలాలను పెట్టాలి. శివునికి యజ్ఞోపవీతాన్ని, పార్వతీదేవికి హారాన్ని అలంకరించి చతుస్మాలతో శోభితం చేయాలి. తరువాత గంధ పుష్ప ధూపాది ఉపచారాలతో మండపంలో ప్రతిమకు పూజలు చేసి అగరుతో హవనం చెయ్యాలి. మట్టిని మాత్రమే నోటిలో వేసుకొని రాత్రంతా జాగారం చెయ్యాలి. నృత్య గీతాదులతో ఉత్సవం నడపాలి. సూర్యోదయం దాకా జపం చెయ్యాలి. తెల్లవారాక ఒక ఉత్తమ మండలాన్ని ఏర్పాటు చేసి శయ్యపై శివపార్వతుల ప్రతిమను స్థాపించాలి. ఈలోగా మండపాన్ని వితన, ధ్వజ, మాల, కింకిణి, దర్పణాలతో సుశోభితం చేసి అక్కడ శివపార్వతుల ప్రతిమను స్థాపించి పూజించాలి. బ్రాహ్మణ దంపతులను భోజనాధికములతో సంతుష్టపరచాలి. వారికి తాంబూలమిచ్చి, హే భగవాన్ శివ భగవతి పార్వతీ దేవులారా, మీరిరువురు నా పట్ల ప్రసన్నులు కండి అని ప్రార్థించాలి. తరువాత భోజనం చేసిన ప్రదేశాన్ని స్వయంగా వ్రతియే శుభ్రపరచాలి. ఒక కపిల గోవును కొమ్ములపై సువర్ణమును, గిట్టలకు వెండి తొడుగును, పాలు పితకడానికి కంచు గిన్నెను కలిపి గురువుగారికి దానం చెయ్యాలి. ఆ కపిల గోవుకి ఘంటాది ఆభరణాలు సంపూర్ణంగా ఉండాలి. గోవుకి, గురువుగారికి కూడా ప్రదక్షిణలు, నమస్కారాలు గావించాలి. ఈ విధంగా ఈ అనంతర్య వ్రతాన్ని సంపూర్ణంగా గావించిన స్త్రీ పురుషులు దేహాంతంలో దివ్య విమానంలో గంధర్వ, యక్ష, దేవ, విష్ణు లోకాలను చేరుకొని నివసిస్తారు. చివరికి శివలోక ప్రాప్తి నుండి కలకాలం అక్కడ ఉంటారు. మరలా భూమిపై పుట్టి ప్రతాపవంతులైన రాజులుగా, చక్రవర్తులుగా జన్మిస్తారు. శివునితో పార్వతిలాగా, ఇంద్రునితో శచీవలే, వశిష్ఠునితో అరుంధతి తుల్యంగా, విష్ణువుతో లక్ష్మీ పోలిక, బ్రహ్మతో సరస్వతి సమంగా ఈ వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన స్త్రీ తన పతితో చరిత్రలో నిలిచిపోతుంది. పతి వియోగం అనేది ఏ జన్మలోనూ లేకుండా పుత్ర పౌత్ర ఐశ్వర్యాభి వృద్ధులతో విరాజిల్లుతుంది. అక్షయ తృతీయ ధర్మవణిక్ చరిత్ర. మాధవ, అక్షయ తృతీయ అనే పేరు విన్నాను, దాని విషయం తెలుపుమని ప్రార్థిస్తున్నాను అన్నాడు ధర్మజుడు. చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. మహారాజా, వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అంటారు. ఈరోజు చేయు స్నాన, దాన, జప, హోమ, స్వాధ్యాయ, తర్పణాది ఏ కర్మకైనా అక్షయ ఫలాలు ఉంటాయి. అక్షయ సంతతిస్తస్య తస్యాం సుకృతమక్షయం అక్షతై పూజ్యతే విష్ణు తేన సాక్షతయా స్మృత. ఈరోజు అక్షతలతో విష్ణువుని పూజిస్తే ఆయన బహు ప్రసన్నుడై అన్నింటితో పాటు సంతానాన్ని కూడా అక్షయంగా ప్రసాదిస్తాడని శ్లోకోద్దేశం. సత్యయుగారంభం కూడా ఈ తిథి నాడే జరిగింది కాబట్టి దీనిని కృతయుగాది తృతీయ అని కూడా అంటారు. ఇది సర్వపాప ప్రణాశిని, సర్వసుఖ ప్రదాయిని అయిన తిథి. ఈ సంబంధమై ఒక ప్రసిద్ధమైన ఆఖ్యానం ఉంది, ఆలకించు. శాకల నగరంలో ధర్ముడని ఒక మణిక్కుడు అంటే వైశ్యుడు ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ప్రియభాషి, సత్యవాది, బ్రాహ్మణ దైవ భక్తుడు. ఆయన ఒకనాడెక్కడో ధర్మ ప్రసంగంలో వైశాఖ శుక్ల తదియలో రోహిణీ నక్షత్రం బుధవారం యోగిస్తే ఆ రోజు చేసిన దానం అక్షయం కాగలదు అని విన్నాడు. అతడలా విన్న కొన్నాళ్లకే ఆ తిథి వచ్చింది. ధర్ముడా రోజు గంగలో పితరులకు తర్పణాలిచ్చి ఇంటికి వచ్చి అన్నంతో జలంతో నున్న విందు కుండలను, పేలపిండి, పెరుగు, వేరుశెనగ పలుకులు, గోధుమలు, ముతక, పంచదార, బెల్లం, చెరుకు గడలతో పాటు సువర్ణాన్ని కూడా అడ్డు ఆపు లెక్క పక్క హద్దు పద్దు లేకుండా కుటుంబ హానికి వెరచిన భార్య ఆపుతున్నా ఆగకుండా బ్రాహ్మణులకు దానాలు చేసి వేశాడు. తరువాత మిగిలిన దానితోనే సుఖంగా జీవిస్తూ కొన్నాళ్లకు మృతి చెందాడు.
మరుజన్మలో అతడు కుశావతి నగరంలో పుట్టిన దానికి రాజైనాడు. పూర్వజన్మలో చేసిన దాన ప్రభావం వల్ల అతనికి అంతులేని ఐశ్వర్యం, ధన సంపదలు సమకూడాయి. ఈ జన్మలో కూడా పెద్ద ఎత్తున దక్షిణలిస్తూ యజ్ఞాలు చేశాడు. బ్రాహ్మణులకు ఆవులను, భూమిని, సువర్ణాదులను చేతికి ఎముక లేదన్నట్లుగా దానం చేస్తూనే ఉండేవాడు. దీనులకు, దుఃఖితులకు కూడా ఇచ్ఛాపూర్తి కలిగించేవాడు. ఇలా ఎన్ని లక్షల మందికి ఏ స్థాయిలో దానాలిచ్చినా అతని ధన సంపదలు తరిగేవి కావు. అందరూ ఆశ్చర్యపోయేవారు. మహారాజా, ఇది అక్షయ తృతీయ వ్రత ఫలం. ఇక వ్రత విధానాన్ని వినిపిస్తాను. అన్ని రసాలను, అన్నాన్ని, తేనెను, నీటి కుండలను, రకరకాల పండ్లను, చెప్పులతో సహా గ్రీష్మ ఋతువును తట్టుకోవడానికి పనికొచ్చు సర్వ సామగ్రిని, ఆవును, భూమిని, వస్త్రాలను, సువర్ణాన్ని, ఇంతేకాక తనకెంతో ప్రీతికరమైన వస్తువులను బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. అదే పూజ, అదే యజ్ఞం, అదే వ్రతం. ఇది రహస్యం. ఈ దినం చేసే సత్కర్మకు వచ్చే ఫలం అరుగదు, తరగదు, నశింపదు. అందుకే మునులు దీనికి అక్షయ తృతీయ అనే పేరు పెట్టారు. ఈరోజు ఎలాగో అలాగూ ఎంతో కొంత బంగారం కొనేసి దాచేసుకుంటే అది అక్షయమైపోతుందనే నమ్మకాన్ని కొందరు ప్రజల బుర్రల్లో ప్రవేశపెట్టారు. దానికి ప్రమాణం ఏ పురాణంలో ఉందో మరి. శాంతి వ్రతం. మహారాజా, పంచమీ కల్పంలో ఒక శాంతి వ్రతం చెప్పబడింది. దానిని ఆచరించిన గృహస్థు జీవితం నిండా శాంతి పరుచుకొని ఉంటుంది. దీనిని కార్తీక శుద్ధ పంచమి నాడు మొదలు పెట్టాలి. నాటి నుండి 1 ఏడాది దాకా పుల్లని పదార్థములను తినరాదు. ఆ రోజు నక్తవ్రతం చేసి శేషశయనుడైన విష్ణు భగవానుని పూజించాలి. ప్రతిమను కానీ ఏ ఇతర విష్ణు స్వరూపాన్ని కానీ ఎదురు పెట్టుకొని ఈ క్రింది మంత్రాలతో సర్వాంగ పూజనం చెయ్యాలి. ఓం అనంతాయ నమః పాదవ పూజయామి అంటూ పాదాలను అలాగే మిగతా అంగాలను పూజించాలి. ఓం ధృతరాష్ట్రాయ నమః కటిం పూజయామి. ఓం తక్షకాయ నమః ఉదరం పూజయామి. ఓం కర్కోటకాయ నమః ఉరః పూజయామి. ఓం పద్మాయ నమః కర్ణౌ పూజయామి. ఓం మహాపద్మాయ నమః దోర్యుగం పూజయామి. ఓం శంఖపాలాయ నమః వక్షః పూజయామి. ఓం కులికాయ నమః శిరః పూజయామి. తర్వాత మౌనంగా విష్ణు భగవానునికి పాలతో స్నానం చేయించాలి. పాలు తిలలతో హవనం చెయ్యాలి. ఏడాది పూర్తయిన తరువాత నారాయణుని, శేషనాగుని సువర్ణ ప్రతిమలను చేయించి వాటిని పూజించి బ్రాహ్మణునకు దానం చేయాలి. ప్రతిమలతో పాటు ఒక ఆవును, దాని దూడను, పాయస పూర్ణ కాంస్య పాత్రను, 2 వస్త్రాలను, యథాశక్తి మరింత సువర్ణాన్ని కూడా దానం చేయాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టి వ్రత సమాప్తి గావించాలి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వ్యక్తికి నిత్య శాంతి ప్రాప్తిస్తుంది. సర్ప భయము ఉండదు. సరస్వతీ వ్రత విధానం ఫలం. పరంధామ, ఏ వ్రతం చేస్తే మాటలో మాధుర్యం వస్తుంది, ప్రాణికి సౌభాగ్యం చేకూరుతుంది, విద్యలో అతి కౌశలం ప్రాప్తిస్తుంది, పతి పత్నుల మధ్య వియోగం ఉండదు, దీర్ఘాయువు కలుగుతుంది, దయచేసి చెప్పండి అభ్యర్థించాడు ధర్మజుడు. అనుగ్రహ భాషణ కొనసాగించాడు శ్రీకృష్ణుడు. ధర్మజ, సరస్వతీ వ్రతం వల్ల నీవు అడిగిన ఫలాలన్నీ సమకూరుతాయి. ఈ సారస్వత వ్రత విధానాన్ని వినిపిస్తాను. ఈ వ్రత కీర్తనం మాత్రముననే సరస్వతీదేవి సంతోషిస్తుంది. దీనిని సంవత్సరారంభంలో చైత్రశుద్ధ పంచమి నాడు ప్రారంభించాలి. ముందు భక్తిపూర్వకంగా బ్రాహ్మణునిచే స్వస్తివాచనము చేయించి గాయత్రీ మాతను పూజించాలి. గాయత్రి అనేది మంత్రము, గాయత్రి అనున్నది దేవత. ఇవి ఒకటి కాదు. ఈ మాత సరస్వతి ప్రతిరూపమే. గంధము, శ్వేతమాల, శుక్లాక్షతలు, శ్వేత వస్త్రాదులతో ఈ వీణ, అక్షమాల, కమండలు, పుస్తకధారిణి అయిన దేవిని సర్వాలంకారములచే అలంకృత అయిన భగవతిని పూజించాలి. చేతులు జోడించి ఈ మంత్రాలతో ప్రార్థించాలి. సరస్వతీదేవి అష్టమూర్తిమతి,
లక్ష్మీ, మేధ, వర, రిష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, మతి అనే ఈ 8 మూర్తుల ద్వారా తనను రక్షించమని వ్రతి ప్రార్థించాలి. ఇలా ప్రార్థించి మౌనంగా భోజనం చెయ్యాలి. ప్రతి మాసంలో శుద్ధ పంచమి నాడు ఇలా చేసి సుహాసిని స్త్రీలను రాబించి వారిని పూజించి వారికి తిలలు, బియ్యం, గిన్నెతో పెరుగు, పాలు, సంవర్ధనం, దానం, తేజస్సు, గాయత్రి, ప్రేయతాం అని ఉచ్చరించాలి. సాయంకాలమంతా మౌనంగానే ఉండాలి. ఇలా ఒక గాయత్రి ప్రేయతాం అని ఉచ్చరించాలి. సాయంకాలమంతా మౌనంగానే ఉండాలి. ఇలా 1 సంవత్సరం చేసి చివరి పంచమి నాడు బ్రాహ్మణులకు గిన్నె నిండా అన్నమును, 2 శ్వేత వస్త్రాలను, దూడతోడి గోవును, చందనమును దానం చెయ్యాలి. దేవికి నివేదించిన విధాన గంటాది పదార్థాలను బ్రాహ్మణునికి ఇచ్చేయాలి. పూజ్య గురుదేవుని ఆహ్వానించి ఆయనను పూజించి వస్త్ర, మాల్య, ధన, ధాన్యాదులను సమర్పించాలి. ఈ పద్ధతిలో సారస్వత వ్రతాన్ని చేసిన పురుషునికి విద్య, ధనము, మధుర కంఠము ప్రాప్తిస్తాయి. సరస్వతమ్మ దయ వల్ల అతడు వేదవ్యాసుని అంత కవి కూడా కాగలడు. స్త్రీలకు ఈ వ్రతం చేస్తే వీటన్నిటితో పాటు పతి యొక్క అనుకూలత కూడా లభిస్తుంది. శ్రీ పంచమి వ్రత కథ. జనార్దన, లక్ష్మీ కటాక్షం బహు దుర్లభం కదా. మనిషి జీవితాంతము వెతుకులాటలు సంప్రాప్తి కోసమే కదా. ఏ వ్రత, హోమ, తప, జప కర్మల ద్వారా లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. మీరు సర్వజ్ఞులు, మీరే చెప్పగలరు అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడిలా ఉపదేశించసాగాడు. ధర్మజ, చాలా కాలం క్రిందట ఒకప్పుడు లక్ష్మీదేవి భృగుమునికి ఖ్యాతి అను పేరుగల స్త్రీ ద్వారా పుత్రికగా ఆవిర్భవించింది. సర్వజ్ఞుడైన భృగువు ఆమెను విష్ణు భగవానునికిచ్చి వివాహం చేశాడు. ఆమె కూడా జగత్పతి అయిన తన పతి అయినందుకు మిక్కిలిగా ఆనందించి తన కృపా కటాక్షంతో సంపూర్ణ జగత్తునే సంతోష చంద్రికలతో నింపసాగింది. దాంతో ప్రజలంతా క్షేమంగా సుభిక్షంగా జీవించసాగారు. అన్ని ఉపద్రవాలు ఆగిపోయాయి. బ్రాహ్మణులు హవనాలు ఇవ్వసాగారు. దేవగణాలకు భోజనాలు అవిష్య రూపంలో అందజొచ్చినాయి. రాజులు 4 వర్ణాల ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకున్నారు. దేవతల అతివ ఆసీమ ఆనందానికి లక్ష్మీ కటాక్షమే కారణమని తెలుసుకున్న విలోచనుడు మున్నగు దైత్యులు కూడా లక్ష్మీ ప్రసన్నతకై యజ్ఞయాగాదులు తపస్సు చేయసాగినారు. వారంతా సదాచారులు, ధార్మికులు అయిపోవడంతో లక్ష్మీ ప్రసన్నత లభించింది. నేల 4 చెరుగులా వారే పాలకులైనారు. కొన్నేళ్ల తర్వాత దేవతలకు సంపదలెక్కువై మతం పెచ్చురేగింది. శౌచ్యం, పవిత్రత, సత్యసంధాత, ఇతర సదాచారాలు లోపించాయి. దాంతో లక్ష్మి వారిని వదిలి దైత్యులను అనుగ్రహించింది. దేవగణాలు శ్రీవిహీనులైపోయారు. అయితే దైత్యులకు కూడా లక్ష్మీ ప్రాప్తి వల్ల గర్వం పెరిగింది. వారు ఎవరి మటుకు వారే, నేనే దేవతను, నేనే యజ్ఞాన్ని, నేనే బ్రాహ్మణుడను, ఈ సమస్త జగత్తు యావత్తు నా స్వరూపమే, బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, చంద్రాదులన్నీ అందరూ నేనే అనుకోసాగారు. ఈ అతిశయ అహంకారం వల్ల అనర్థాలు జరిగాయి. ఈ దైత్య ప్రవర్తనకు వ్యాఖ్యుల అయి భగవతి భృగుకన్య లక్ష్మి క్షీరసాగరంలో ప్రవేశించింది. వెంటనే త్రిలోకాలు శ్రీహీనం, నిస్తేజం అయిపోయాయి. అప్పుడు దేవరాజు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని తిరిగి లక్ష్మీ కటాక్షం ఏ వ్రతం వల్ల లభిస్తుందని అడిగాడు. ఆయన ఇలా చెప్పాడు: దేవేంద్ర, పరమ గోపనీయమగు శ్రీ పంచమి వ్రత విధానాన్ని వివరిస్తాను. దీనిని ఆచరించడం వల్ల మీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పి సాంగోపాంగముగా శ్రీ పంచమి వ్రత విధిని ఉపదేశించాడు. తదనుసారం ఇంద్రుడా వ్రతాన్ని చేశాడు.
ఆ తరువాత దేవతలు, దైత్యులు, మహారాజులు ఎందరో ఈ వ్రతాన్ని చేసి ఐశ్వర్యాన్ని, ఉత్తమ బలాన్ని, తేజస్సుని, బుద్ధిని వరదానంగా పొందారు. అప్పుడు ఎప్పటి నుండో వారి మనసులో ఉన్న క్షీరసాగర మదనాన్ని చేయడానికి తగిన శక్తి కలిగిందనిపించి ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నాలు చేయసాగారు. సాగరాన్ని మధించి లక్ష్మిని, అమృతాన్ని కైవశం చేసుకోవడమనే ముఖ్యాశయముతో అంతా కలిశారు. మంథర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా అమరగా విష్ణువు కూర్మావతారుడై పర్వతాన్ని మూపున పెట్టుకొని మోయగా సాగరమదనం సాగింది. ఫలస్వరూపంగా మొట్టమొదట శీతల కిరణాల వేల్పు, అత్యుజ్వలమైన వెలుగుల రేడు చంద్రుడు ఉద్భవించాడు. తర్వాత ఏవేవి జనించాయో అందరికీ తెలుసు కదా. లక్ష్మీదేవి సంపూర్ణ శక్తులతో ఉద్భవించి విష్ణు వక్షస్థలాన్ని చేరుకుంది. విష్ణుదేవుడు శ్రీ పంచమి వ్రతాన్ని ఆచరించిన ఫలం అది. ఇంద్రుడు రాజస భావంతో వ్రతం చేసి త్రిభువన రాజ్య పాలకుడయ్యాడు. దైత్యులు తామస భావంతో ఈ వ్రతాన్ని చేశారు కాబట్టి వారికి ఐశ్వర్యం వచ్చినా సుఖశాంతులు లేకపోయాయి. మొత్తానికి శ్రీ విహీనమైన సంపూర్ణ జగత్తుకి ఈ వ్రతం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలిగింది. పరంధామ, ఈ వ్రత విధానం ఎట్టిది? ఎప్పుడు ప్రారంభించాలి? ఎలా పూర్తి చేయాలి? ధర్మజ, ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ పంచమి నాడు చెయ్యాలి. ప్రాతర్వేళనే లేచి దంతధావనము, శౌచాదులను ముగించి వ్రత నియమాలను ధరించాలి. నదిలో కానీ ఇంటిలో కానీ స్నానం చేసి 2 వస్త్రాలను ధరించి దేవతలకు, పితరులకు తర్పణాలివ్వాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. సువర్ణంతో కానీ, వెండి లేదా రాగి అరకూట, కాష్ట అదులలో దేనితోనైనా కానీ కనీసం చిత్రపటం కానీ లక్ష్మీదేవిని ఎదురుగా పెట్టుకోవాలి. ఈ ప్రతిమ కానీ పటం కానీ కమలంపై కూర్చున్న దేవితో శోభించాలి. చేతిలో కమలం, సర్వాంగాలకు తగిన అలంకారాలు, 4 తెల్ల ఏనుగులు, సువర్ణ కలశాల నుండి నీరు తీసి అమ్మవారిపై పోస్తున్న భంగిమ ఉండాలి. ఈ విధమైన లక్ష్మి ప్రతిమ లేదా చిత్రపటానికి ఆ కాలంలో దొరికే అన్ని పుష్పాల ద్వారా ఈ మంత్రాలతో సర్వాంగ పూజ చేయాలి. ఓం చపలాయై నమః పాదవ పూజయామి. ఓం చంచలాయై నమః జానుని పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం ఖ్యాత్యై నమః నాభిం పూజయామి. ఓం మన్మదవాసిన్యై నమః స్థానౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం ఉత్కంఠితాయై నమః కంఠం పూజయామి. ఓం మాధవ్యై నమః ముఖమండలం పూజయామి. ఓం శ్రియై నమః శిరః పూజయామి. ఇలా పూజించి అప్పుడే అంకురితములైన వివిధ ధాన్యాలను, అనేక ప్రకారాల పండ్లను దేవికి నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తైదువులకు పుష్ప కుంకుమాదులతో సత్కారం చేసి భోజనం పెట్టాలి. ప్రణామం చేసి వారిని వీడ్కొల్పి ఒక సేరు నేతితో బియ్యంతో నింపిన పాత్రలను బ్రాహ్మణునికిచ్చి వేసి శ్రీశః సుప్రీయతాం అంటూ ప్రార్థించాలి. ఈ రకంగా పూజను ముగించి మౌనంగా భోజనం చెయ్యాలి. ప్రతి నెల శుద్ధ పంచమి నాడు ఈ వ్రతం చేసి లక్ష్మీదేవిని శ్రీలక్ష్మి, కమలా సంపత్, రమా, నారాయణి, పద్మ, ధృతి, స్థితి, పుష్టి, బుద్ధి, సిద్ధి అనే 12 నామాలతో క్రమంగా పూజించాలి. ప్రతి నామం చివర ప్రియతాం అనే మాట నుచ్చరించాలి. 12వ పంచమి నాడు వస్త్రంతో ఒక ఉత్తమ మండపాన్ని తయారు చేసి దానిని గంధ పుష్పాదులతో అలంకరించి దాని మధ్యలో శయ్యపై ఉపకరణ సహితంగా భగవతి లక్ష్మి యొక్క ప్రతిమను స్థాపించాలి. 8 ముత్యాలు, పట్టు వస్త్రం, 7 ధాన్యాలు, పాదుకలు, కొత్త చెప్పులు, గొడుగు, కొన్ని గిన్నెలు, ఆసనములను మండపంపై ఉంచాలి. తరువాత శ్రీదేవిని పూజించి వేదవేత్తయు సదాచార సంపన్నుడునైన బ్రాహ్మణుని సగౌరవంగా పిలిచి ఒక దూడగల ఆవుతో సహా మండపాన్ని మొత్తంగా దానమివ్వాలి. యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి.
సర్వ సమృద్ధికై లక్ష్మీదేవిని ఈ విధంగా ప్రార్థించాలి. క్షీరాబ్ది మదనోద్భూతే విష్ణో వక్షస్థలాలయే సర్వకామ ప్రదాదేవి బుద్ధిం యచ్చ నమోస్తుతే. ఈ విధంగా శ్రీ పంచమీ వ్రతాన్ని ఆచరించిన వారికి తన 21 ఆత్మ బంధువులతో పాటు లక్ష్మీలోక నివాస ప్రాప్తి లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేయు సౌభాగ్యవతి అయిన స్త్రీకి మరింత సౌభాగ్యం, రూపం, సంతానం, ధనం, పతి, ప్రేమ లభిస్తాయి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.